హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మన ఆంధ్రుల స్పెషల్ రెసిపీ తాజా కూరలలో రాజా ఎవరు అంటే నేనే అని ముందుకొచ్చేటటువంటి వంకాయతో చాలా టేస్టీగా చాలా చాలా హెల్తీగా గుత్తి వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతేకాకుండా మార్నింగ్ క్యారియర్ టైంకి హడావిడి లేకుండా వితిన్ 15 మినిట్స్లోనే చాలా హెల్తీగా ప్లస్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ప్రతి గుత్తి వంకాయని కూడా ఇలా నోట్లో పెట్టుకోగానే వెన్నపూసలా కరిగిపోయి గుత్తి వంకాయని రైస్లో కలుపుకున్నా కానీ లేదు అంటే ఇలాగా నోటితో నోటినో తిన్నా కానీ చాలా రుచిగా ఉండి నోరు మండకుండా పొట్ట ప్రేవులు కూడా మండకుండా చాలా హెల్తీగా గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో దీనికోసం అయితే కాస్త నిగనిగలాడే వంకాయలను అయితే తీసుకుని ఒక 10 మినిట్స్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి. ఈలోగా మనకి గుత్తి వంకాయ కర్రీ అంటే మెయిన్గా కావాల్సినవి గుమగుమలాడించేటటువంటి సుగంధ ద్రవ్యాలు, మసాలా ఇంగ్రీడియంట్స్. సో వీటిని అయితే నేను గసగసాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే అల్లం, వెల్లుల్లి ఫ్లేవర్ బాగా ఉండడం కోసం దాల్చిన చెక్కని అయితే తీసుకున్నాను. సో దీంతో పాటుగా నార్మల్గా నువ్వుల్ని అయితే ధనియాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో నువ్వులను కూడా అంతే క్వాంటిటీలో తీసుకోండి. ధనియాలు ప్లస్ నువ్వుల కాంబినేషన్ మనకి కాల్షియంని బాగా బూస్టప్ చేసి ఆడవారికి నడుము నొప్పిని తగ్గించేలాగైతే చేస్తుందండి. సో ఇక్కడ కారంకి అంటే స్పైసెస్ కోసం అని చెప్పి నేను 3 ఎండుమిర్చిలని మాత్రమే తీసుకుంటున్నానండి. ఎందువలనంటే ఈ గుత్తి వంకాయ కూర తినేటప్పుడు నోటికి కారం తగిలిందే అంటే నోటికి బాగా కారంగా అనిపిస్తే కనుక మనకి వెంటనే పొట్టా ప్రేవులు కూడా మండి వెంటనే గ్యాస్ కింద ఫామ్ అయిపోయి చెస్ట్లో పెయిన్ వచ్చేస్తుందండి గుత్తి వంకాయ కర్రీ ఇష్టంగా తినే వాళ్ళకి. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినటువంటి మసాలా ఇంగ్రీడియంట్స్ తక్కువ అమౌంట్లో కారం కూడా తక్కువగా వేసుకుని తినడం వలన నోటికి బాగుంటుంది, మన లోపల ఆర్గాన్స్ కూడా బాగుంటుందండి. సో ఈ విధంగా అయితే ఆనియన్స్ని నార్మల్గా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళైతే మసాలాతో పాటుగానే అందులో వేసేసుకుని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు ఆ స్పెషల్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కనుక ఈ రకంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం క్యారెట్ తురుముకునే దాంతో ఈ రకంగా బరకగా తురుముకున్నా కానీ పర్వాలేదండి. సో స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మసాలా ముద్దనంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇందులో మనం ఇంకా కారం యూజ్ చేయవలసిన అవసరం లేదండి. రుచికి సరిపడినంత, కలర్కి సరిపడినంత పసుపు, మన టేస్ట్ బర్డ్స్కి సరిపోయేటంత సాల్ట్ అంటే కళ్ళు ఉప్పుని తీసుకుని జస్ట్ మనం ఈ వంకాయల్లో స్టఫింగ్ పెట్టుకోవడానికి ముందే వంకాయలను కట్ చేసుకోవాలండి. వంకాయలు ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటే కనుక అవి కంద మారిపోయినట్టు అయిపోయి మనకి కర్రీలో తొందరగా ఉడకవు. సో ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోండి, ముచ్చుకొని మాత్రం ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇది వంకాయని ఇలా పట్టుకుని అలా నోట్లో వేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉండాలి కదా. సో ఇందులో ఈ ఆనియన్స్ పేస్ట్లో ఈ ఆనియన్స్లో ఈ చక్కనిగా తీసుకున్న మసాలా ముద్దను వేసేసుకుని కలిపేసుకుని ఈ వంకాయల్లో స్టఫ్ చేసేసుకుంటే మనకి గుత్తి వంకాయకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్లే అండి. ఇక్కడ నేను తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి తక్కువగా తీసుకున్నాను, ఇంకొకటి నోరు మండకుండా తిన్న తర్వాత ఏ విధంగానూ గ్యాస్ట్రిక్ అనేది అసలు ఫామ్ అవ్వకుండా, చెస్ట్ పెయిన్ రాకుండా, తలపోటు, కడుపు నొప్పి ఇలాంటి సమస్యలన్నీ కూడా గుత్తి వంకాయ కూర కారంగా మసాలా ఎక్కువగా వేసుకుని తిన్నవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. కానీ నోటికి బాగుండాలి, తిన్న తర్వాత కూడా బాగుండాలి అంటే కనుక ఒకసారి మన హౌస్ వైఫ్స్, గృహిణులందరూ కూడా ఈ ప్యాటర్న్లో ట్రై చేసి చూడండి. డెఫినెట్గా పాజిటివ్ రిజల్టే వస్తుంది. మీరే కమెంట్ బాక్స్లో అయితే చెప్తారండి. చక్కగా ఈ మసాలా ముద్దను అంతటిని కూడా ఆనియన్స్ పేస్ట్ని కలిపి ఇలాగ మనం వంకాయల్లో స్టఫింగ్ చేసేసుకుంటే అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఒకటి మనకి వంకాయలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పైగా ఆడవారికి అయితే గర్భవాతం కంప్లైంట్ కూడా ఉండదు అంటారు వంకాయలను తింటేని. సో వంకాయలో ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ ఏమి లాస్ అవ్వకుండా కూడా మనం ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నామండి. సో నేను ఇక్కడ గ్రేవీ తక్కువ తీసుకుంటున్నాను కనుక ఇందులో డ్రై రోస్ట్ చేసిన పల్లీలు యాడ్ చేయలేదు, పుట్నాల పప్పుని. ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలి అని అనుకుంటే కనుక ఇందులో పుట్నాల పప్పుని అలాగే డ్రై రోస్ట్ చేసిన పల్లీలని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా. ఇప్పుడు అడుగు దలసరిగా ఉండే బాండిని పెట్టుకుని కేవలం 2 టీ స్పూన్స్
ఆయిల్ వేసుకోండి. చూడండి నేను ఆయిల్ ఎంత తక్కువగా వేసుకున్నాను. ఇందులో 2-3 వరకు అయితే పచ్చిమిర్చిని సన్నగా చీలికల్లా కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా ఎక్కువసేపు వేగనివ్వద్దండి. పచ్చిమిర్చి వేసిన వెంటనే మనం చక్కగా స్టఫ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న నెగనెగలాడేటటువంటి ఈ గుత్తు వంకాయల్ని వేసేసుకుని మొత్తంగా ఉన్న గ్రేవీ అంతా కూడా వేసేసుకుని ఈ గుత్తు వంకాయలని బాండీలో వేసుకున్న తర్వాత కాస్త మనకి హీట్ అన్నిటికీ బ్యాలెన్స్ అయ్యేలాగా ఈ వంకాయలన్నిటిని కూడా ప్యాన్కి అంటుకునేలాగా అంతా కూడా చాలా ఈక్వల్గా సర్దుకుంటే అన్ని వంకాయలు కూడా ఒకే రకంగా కరెక్ట్గా అయితే ఉడుకుతాయండి. జస్ట్ మనం వంకాయలన్నిటిని ఇలా పెట్టేసుకుని 5 నిమిషాలు మూత పెట్టుకుంటే కనుక జస్ట్ 5 మినిట్స్లోనే ఈ వంకాయలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి. ఎందువలనంటే లేతగా నెగనెగలాడే వంకాయలని, ఫ్రెష్ వంకాయలని తీసుకున్నాను కనుక 5 మినిట్స్కే ఈ విధంగా అయితే మగ్గిపోతున్నాయి. చూడండి మనకి కలర్ జస్ట్ 5 మినిట్స్కే ఆల్రెడీ మసాలా ముద్దలో ఉన్న వాటర్తోనే, వంకాయలో ఉన్నటువంటి వాటర్తోనే మనకి ఉడుకుతున్నాయి. ఒక్కసారి అడుగు అంటుతుందా లేదా అని చూసుకోండి. ఎందువలనంటే నువ్వులు వేసాం కదా, నువ్వులకి అడుగున అంటే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ చూసుకుంటే కనుక మనకి ఈసారి వంకాయలు అలాగే మసాలాలో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోవచ్చింది. సో అడుగున అంటడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే మనకి మసాలా గ్రైండింగ్ చేసుకున్నటువంటి కప్ ఉందో ఆ కప్లో ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించేసుకుంటే మనకి చక్కగా 5 మినిట్స్లోనే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఓవరాల్గా వంకాయలు మగ్గించడానికి ఒక 5 మినిట్స్, నెక్స్ట్ చెక్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్, అలాగే వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్, ఓవరాల్గా 15 మినిట్స్లోనే మనకి చాలా చక్కగా గుత్తి వంకాయ కర్రీ అయితే చూడండి రెడీ అయిపోయింది. ఇక్కడ గుత్తి వంకాయకి కర్రీ గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాం. అనగా రుచికి సరిపడినంత కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని అటు ఇటు కలిపండి. చూడండి 2 స్పూన్ల ఆయిల్తోనే చాలా హెల్దీగా ఇక్కడ మసాలా ముద్దలోంచి కానీ కర్రీలోంచి కానీ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించడం వలనే గుత్తు వంకాయ తిన్నప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతుందండి. సో అలా జరగకూడదు అంటే గుత్తు వంకాయ చక్కగా ఎంత అన్నానికి ఇంతెంత గుత్తు వంకాయ కర్రీ కారం లేకుండా వండుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. సో నువ్వుల నూనె అవైలబుల్గా ఉంది, లేదు రైస్ బ్రెయిన్ ఆయిల్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, నువ్వుల నూనె కానీ రైస్ బ్రెయిన్ ఆయిల్ కానీ వేసుకుని అటు ఇటు కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే చక్కగా మన నడుము కూడా బలంగా ఉంటుందండి. నువ్వుల నూనె ఇలా కర్రీ అంతా అయిపోయిన తర్వాత వేసుకుని తినడం వలన. సో ఏమంటారు, చూసారు కదా, కేవలం 15 నిమిషాల్లోనే చాలా ఆరోగ్యంగా మసాలాల్ని, గుత్తు వంకాయల్ని కూడా నూనెలో ఎక్కువగా మగ్గించక్కర్ లేకుండానే కేవలం వంకాయలో ఉన్న వాటర్తోని అలాగే మనం వేసుకున్న వాటర్తోని కూడా మగ్గించుకున్నా కానీ ఇలా తీసుకుని అలా నోట్లో వేసుకోగానే మొత్తం మౌత్ మెల్టింగ్ అయిపోయి నోట్లో వేసుకోగానే వెన్న పోసులా కరిగిపోతుందండి. ఈ గుత్తు వంకాయ అంత అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. సో ఇలా తీసుకుని అలా నోట్లో వేసేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది, నోరు మండదు, తిన్న తర్వాత మన పొట్ట ప్రేవులు కూడా మండవండి. చాలా టేస్టీగా, చాలా 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 హెల్తీగా ఈ విధంగా గుత్తు వంకాయ కర్రీ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తూ తినండి. తిన్న తర్వాత కూడా అంతే ఆరోగ్యంతో అయితే ఉండొచ్చండి. సో ఏమంటారు, నచ్చిందా ప్రిపరేషన్? చూసారా, గుత్తు వంకాయ లోపల మనం పెట్టుకున్నటువంటి ఆ మసాలా ముద్ద కూడా చక్కగా ఉడుకుపోయి ఎంతో మధురమైనటువంటి గుబాళించే గుమగుమలాడేటటువంటి ఒక ఫ్లేవర్తో చాలా రుచికరంగా ఉంటుందండి ఈ హెల్దీ గుత్తు వంకాయ కర్రీ. డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎక్కువగా గుత్తు వంకాయని సాంబారు, పప్పు వంటి రెసిపీస్లో తినడం మన ఆంధ్రుల స్పెషల్. సో ఈ హెల్దీ గుత్తు వంకాయ కర్రీ ప్రిపరేషన్ నచ్చినట్లయితే గృహిణులందరూ కూడా ఈ గుత్తు వంకాయ కర్రీ వీడియోని లైక్ చేసుకోండి. మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.